కర్నూలు టీడీపీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కందికుంట చాంద్ బాషా ఘన స్వాగతం పలికిన ప్రజలు. కర్నూలు టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ ఎమ్మెల్యే చాంద్ బాషా నల్లచెరువు మండలంలో పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బోరుగాయి, మారిశెట్టిపల్లి, మలిరెడ్డిపల్లి ప్రజలు వీరిద్దరికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ లో ఉన్నా కూడా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజున ఏ గ్రామంలో పోయినా కూడా వికలాంగులు వాళ్ళ వంతుగా వాళ్ళ కర్తవ్యంగా భావించి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయానికి ప్రతిఫలం చేయాలనే ఆలోచనతో ఈ మండు టెండను సైతం లెక్క చేయకుండా 3-వీలర్లోను, సైకిల్ రిక్షాలోను, ఆటోలోను వచ్చి మాకు సంఘీభావం తెలుపుతూ ప్రచార కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. ఇదే స్పష్టమైనటువంటి సంకేతము ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి మళ్లీ అవకాశం ఇవ్వాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా కనపడుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం ఉండల్లా 10 కాలాల పాటు తెలుగుదేశం ప్రభుత్వం అనేది రాష్ట్రంలో ఉంటే మాత్రమే మనము ఏదైతే మన జాతి ఉందో, పేదల జాతి, బడుగుల జాతి, బలహీన వర్గాల జాతి, మైనారిటీల జాతి, అగ్రవర్ణాల్లో కూడా పేద జాతి ఎవరైతే ఉందో మనమందరూ సంతోషకరమైనటువంటి పరిస్థితుల్లోకి పోతామని సందర్భంగా తెలియజేస్తున్నాను. 96% మేర వాళ్ళ రుణాలు మాఫీ అయినాయి. మిగిలిండేది 4% ఎవరంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి గంజిబట్టలు వేసుకొని 2 పెగ్గులు మందేసి 3 ప్యాకెట్ సిగరెట్ కాసుకొని మన మీద పెత్తనం చేయడానికి పరిగెత్తుకొని ఉరుముకొని వస్తున్నటువంటి వ్యక్తులని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ మీకు అందరికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాను, గత ఎన్నికల్లో నేను పొరపాటు చేసిన, నేను వండుకున్నా అని మీరు మధ్యాహ్నం నుంచి వండుకున్నారు. దాంతో 5 ఏళ్ల పాటు మన కళ్ళల్లో నిద్ర లేదు, మన మనసులో ప్రశాంతత లేదు, పేదవాడి గుండెల్లో ప్రతి నిత్యము నరకం చూస్తూ బతికినాం. ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని పెట్టినటువంటి పాపము వ్యక్తిగతంగా నా మీదే ఉంది. దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుందాం. అత్యధిక మెజారిటీతో ఎన్నికల్లో గెలుస్తాం. ప్రతి నిమిషము అప్రమత్తంగా ఉందాం. ప్రతి ఓటు విలువైనదని గుర్తిస్తాం. మనలో మనకు అరమరికలు వద్దు, మనలో మనకు గ్రూపులు వద్దు. కలిసికట్టుగా పిడికిలు బిగించి వచ్చే రోజుల్లో ఏదైతే పెత్తందారులు వస్తున్నారో పిడికిలు బిగించి సమాధానం చెప్తాం. పరిగెత్తిచ్చేసి తెలుగుదేశం పార్టీని మనం గెలిపించుకుందాం, వాళ్ళని పులిమెరలను దాటిద్దామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నాను. ప్రతి నిమిషము మీరు క్షేత్రస్థాయిలో పనిచేయండి. ప్రతి నాయకుడు కూడా నేను సర్పంచ్ కాదు వార్డు మెంబర్ గా పోటీ చేస్తున్నా అని చెప్పేసి మీ ఊర్లలో పని చేయమని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను అని చెప్పేసి మాట్లాడతాడు ప్రత్యేక హోదా కోసం. నిజంగా ఆయన చిత్తశుద్ధి ఉంటే గత పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఏదైతే అవిశ్వాసం ప్రవేశపెట్టినామో ఆ రోజున ప్రత్యేక హోదా కోసం అదే టీఆర్ఎస్ పార్టీని జతకట్టుకుని పార్లమెంట్ లో మద్దతు తెలపాల్సినటువంటి వ్యక్తి టీఆర్ఎస్ పార్టీతో కలిసి పారిపోయినటువంటి పరిస్థితి అందరూ కూడా అర్థం చేసుకోమని చెప్పేసి తెలియజెప్తా ఉన్నాను. పెదవుల మీద నవ్వు, మనసులో విషపు నవ్వు ఉంది ఆయనకి. ఖచ్చితంగా ఆయన బాగుండల్లా, ఆయన కుటుంబ సభ్యులు బాగుండల్లా అనే ఆలోచనతోనే రాజకీయాలు చేస్తున్నాడు. అంతేకాదు ఆయన ముఖ్యమంత్రి పీఠము, తద్వారా ఆయన కేసుల నుండి విముక్తి కల్పించుకోవాలనే ఆలోచనతో రాజకీయాలు చేస్తున్నాడు. కానీ మనమందరము బాగుండాలనే ఆలోచన ఏ కోశాన లేదు ఆయనకని ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ప్రజల బాగోగులు ఆయన బట్టల మీరందరూ ఒక బాగోడు మళ్ళీ వస్తేనే జాబులు వస్తాయని చెప్పేసి ఒక నమ్మకం వాళ్ళలో కలిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైతాంగం సేద్యం చేస్తా అంటే కూడా గతంలో నేను ఇది 4వ ఎన్నికల్లో ప్రచార కార్యక్రమంలో పాల్పంచుకుంటాను. గతంలో ఎప్పుడు కూడా ఇంత ప్రేమాభిమానాలు దొరకలేదు మాకు. ప్రజల్లోకి వచ్చినప్పుడు ఏదైనా కూడా గ్రీవెన్స్ చెప్పేవాళ్ళు, మీరు అది చేయలేదు, ఇది చేయలేదు, ఏం చేస్తారు, మాకు ఇది లేదు అది లేదని. ఈ రోజున వెయ్యల్లా, ఎందుకు వెయ్యము, వేయాల్సిన బాధ్యత మాకుంది అనే సమాధానం వాళ్ళ నుంచి కూడా వస్తోంది. అంటే రైతాంగాన్ని కూడా పూర్తి స్థాయిలో సంతృప్తికరమైనటువంటి పరిస్థితుల్లోకి పరిపాలన కొనసాగించినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత 4.5 సంవత్సరాల కాలంలో చేసినారని స్పష్టంగా తెలుస్తా ఉంది. అన్ని వర్గాలను కూడా సంతోషకరమైనటువంటి జీవన విధానాన్ని ప్రసాదించినటువంటి ముఖ్యమంత్రి పరిపాలన మళ్ళీ 10 ఏళ్ల పాటు ఉండాలా లేదా? ఏమ్మా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఉండాలా లేదా? చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టి గట్టిగా చప్పట్లు కొట్టి మద్దతు తెలపాలా.
ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా నిర్మాణాత్మక పాత్ర పోషించాల, ఎప్పుడు కూడా క్రిమినల్ మైండ్, నెగిటివ్ మైండ్ సెట్ ఈయనకి. ఇవాళ నాయన చనిపోతే 1500 కోట్లు డబ్బులు ఇస్తామని ఫరూక్ అబ్దుల్లా గారితో ఒప్పందం చేసుకుని మీరు నన్ను ముఖ్యమంత్రిని చేయండి, అధిష్టానంతో మాట్లాడని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి. వాళ్ళ చిన్న ఆయన తలకు గొడ్డలతో నరికేసి చంపేసి గుండెపోటు అని చెప్పేసి ఎవరు రాకనే దహన సంస్కారాలు చేయాలని ఒక కుట్ర చేసి కుట్లేసి గోన సంచులు కట్టేసి పరిస్థితి. అంటే ఈయన ఎప్పుడు కూడా మంచి ఆలోచన చేయడు, సత్ప్రవర్తన లేదు, స్ట్రైట్ గా నా దావ మీద పోయేటువంటి వ్యక్తిత్వం కాదు. ఈ రోజున అందులో భాగంగానే గడిచిన 5 సంవత్సరాలు చూస్తే కళ్ళలు కన్నాడు అంతకు ముందు ముఖ్యమంత్రి అయిపోతా అని చెప్పేసి. ఆ ముఖ్యమంత్రి కళ్ళలుగా ఎప్పుడైతే అయిపోయినాయో 4.5 సంవత్సరాల కాలం పాటు అనేక రకమైనటువంటి కుయుక్తులు పన్నుతూ వస్తున్నాడు. అందులో భాగమే బీజేపీ పార్టీ ఏదైతే మనల్ని నమ్మించి మోసం చేసి ద్రోహం చేసిందో ఈ తెలుగు జాతికి, ఆ బీజేపీ పార్టీతో జతగట్టినటువంటి పరిస్థితి ముసుగులో స్పష్టంగా కనపడతా ఉంది. ఈ రోజున అంతేకాదు, పక్కనున్న రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తో జతగట్టినాడు. కేసీఆర్ తో జతగట్టాల్సినటువంటి అవసరం ఎంత ఎందుకుందని చెప్పి మీలో ఒక ప్రశ్న రావచ్చు. పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి పోర్టులు లేవు, సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం లేదు. అందుకనే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అయితే ఏదైతే ఆయన గతంలో వాన్పిక్ భూములు కేటాయించి జైలుకు పోయినాడో ఆ వాన్పిక్ భూములు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం మళ్లీ ఒకసారి వాళ్ళకు అప్పచెప్పేటువంటి కార్యక్రమం చేయించుకోవచ్చు అని చెప్పేసి కుట్రపూరితమైనటువంటి ఆలోచన ఉంది. అదే రకంగా కృష్ణపట్నం పోర్టు కావచ్చు, మచిలీపట్నం పోర్టును కావచ్చు మళ్లీ పక్కనున్నటువంటి రాష్ట్రానికి అప్పచెప్పేటువంటి ప్రయత్నాలు ఆయన చేయబోతున్నాడని చెప్పి మీకు